సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదిన్నర అవుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్ అనే విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది. దాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాలతో వ్యతిరేకిస్తున్నారు. ఒక ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి దాని మీద? దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం లేదండి. దానికి వ్యతిరేకించవలసిన అవసరం లేదు. బాబు గారు ఏది చేసినా ఆలోచించి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే చేస్తారు. విజన్ ఉన్న లీడరు, దానిలో సందేహమే లేదు. కూటమి ప్రభుత్వంలో నెంబర్ 1 గా ఉంది. ఇండియా లెవెల్లో మన ఎంపీలు సపోర్ట్ చేస్తేనే కదా అక్కడ గవర్నమెంట్ నిలబడింది. అందుకు మోడీ గారు కానీ, నిర్మలా సీతారామన్ గారు కానీ, కేంద్రంలో ఏ మంత్రి అయినా సహకరిస్తున్నారు. మనకు గవర్నమెంట్ ఉంది కాబట్టి అవకాశాలు వినియోగించుకుని మన రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి పీపీ మోడల్ గా రోడ్లని, అనేక రకాల ప్రాజెక్టులని, ఐటీ సెంటర్లని డెవలప్ చేస్తున్నారు. దానివల్ల తప్పు లేదే, తప్పట్టాల్సిన అవసరం లేదు. రాంగ్ ట్రాక్ ఎక్కించి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని రాంగ్ ట్రాక్ ఎక్కించాలి, బురజల్లాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసే ప్రత్యేకమైన విధానాలు తప్ప వాళ్ళంతా ఆ మూకలంతా కూడా జే గ్యాంగ్ మూట అంతా కూడా చేయవలసి అది రాంగ్ ట్రాక్ ఎక్కించే విధానాలు చూపిస్తున్నారు తప్ప ప్రజలకి ఏమీ కాదండి. అందరూ తప్పట్టవలసిన అవసరం లేదు. బాబు గారిని కానీ, మామూలుగా లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని తప్పట్టవలసిన బంగారంలో చేసుకెళ్తున్నారు ప్రభుత్వాన్ని. అంటే ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని చంద్రబాబు ప్రభుత్వం డబ్బులు పెట్టి డెవలప్ చేయలేక ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఏదైనా డెవలప్ చేయాలంటే ఎక్కడి నుంచి అప్పు తేవాలి కదా. పీపీపీ మోడల్ అయినా, ఇంకోసారి అయినా, ఇంకో ప్రైవేట్ బ్యాంకులు అయినా, ఇంకోసారి తేవాల్సిన బాధ్యత ఉంది కదా గవర్నమెంట్ కి. తెచ్చి పోషిస్తున్నాడు అండి ప్రతిదీ కూడాను. డెవలప్ ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బు లేకపోతే డెవలప్మెంట్ రాదు. డెవలప్మెంట్ రాకపోతే మనం చేసేదే ఉంది. మోడీ గారే చేస్తారు ఫారెన్ నుంచి డబ్బు, ఇతర దేశాల నుంచి ఎక్కడికక్కడ. దానికి తప్పట్టవలసిన అవసరం లేదండి. వీడు చేయలేదా ఇదివరకే? జగన్మోహన్ రెడ్డి తేలేదా? చేయలేదా? ఏం చేశాడు? పోలవరాన్ని నాశనం చేశాడు. పీపీపీ మోడల్ రద్దు పెడదామని విధంగా బొందలో పెడదామని చూస్తున్నాడు. అదేం కాదు. జగన్మోహన్ రెడ్డి చేయవలసిన తప్పుడు ప్రచారాలు అవన్నీ నమ్మక్కర్లేదు దాని గురించి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ విధానం అనే తప్పు, చంద్రబాబు మొత్తం ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాడు, ప్రభుత్వానికి ఏమి మిగలకుండా చేస్తున్నాడు, పేద విద్యార్థులకి మంచి జరగకుండా చూస్తున్నాడు అని చెప్పి ఆరోపిస్తున్నారు. మీరేమంటారు దానికి? అది అంతా కూడా అది అంత విధానంగా ఏమి లేదండి. చంద్రబాబు నాయుడు గారు చేసే విధానం ప్రజల కోసం నిరంతరం కష్టపడి ఆ వయసులో ఇవాళ తప్పుడు పనులు చేయాల్సిన అవసరం బాబు గారికి లేదు. డెవలప్ చేస్తాం కోసం చూస్తున్నాడు. డెవలప్లు చూస్తున్నారు కదా. ఇవాళ అనేక రకాల సంస్థలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పారిపోయిన సంస్థలు కూడా తిరిగి వచ్చి ఇవాళ ఎక్కడికెక్కడ శంకుస్థాపన చేసి పనులు వర్క్ మొదలు పెడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేసే అద్భుతాలను చూస్తున్నాడు. తట్టుకోలేక చేసే పని అండి. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత నాది, వాటిని అభివృద్ధి చేసిన ఘనత నాది. చంద్రబాబు అది కూడా చేయలేకపోతున్నాడు అని చెప్పి ఆరోపిస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ తీసుకొచ్చి పూర్తిగా అభివృద్ధి చేశారు. అసలు 4-3 తెచ్చారండి. ముందు పాడేరులో పెట్టారు స్టార్టింగ్. అది పూర్తి అవ్వలేదు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నాయి. ఎక్కడ ఏమీ చేయలేదండి. అంతా అమ్మ బొస్స తప్ప జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి జనాన్ని ముంచేశాడు. నెట్టాడు ముంచేసి ఎవరి జేబు పెట్టుకుని జేబులు నింపుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి? ఏం చేశాడు? ఎవరికండి? బట్టలు నొక్కుతున్నా ఎవరికి నొక్కాడు? ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి? అభివృద్ధి ఏది? పోలవరం ఏదైనా సరే, ప్రాజెక్టులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, కనీసం జీతాలు ఇచ్చేవాడా జగన్మోహన్ రెడ్డి? ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చాడా? కాంట్రాక్టులు బిల్లు ఇచ్చాడా? కాంట్రాక్టులు బిల్లు ఇస్తేనే మళ్ళీ అటు చేసేది. ఏ కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చాడు? అవన్నీ మన గవర్నమెంట్ కడుతున్నాం. ధాన్యం డబ్బులు కూడా ఇవ్వాలి రైతులకి. ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి ఏమీ లేదు. ఏదో రకంగా బురజల్లాలి ప్రభుత్వం మీద, డెవలప్ అయ్యే ప్రభుత్వం మీద బురజల్లాలనే కాన్సెప్ట్ తప్ప రెండోది ఏమీ లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 19 నుంచి 24 సంవత్సరంలో 5 సంవత్సరాల పరిపాలన ఉన్నాడు. మెడికల్ కాలేజీలు ఆయన గ్రాఫిక్స్లో అది ఇది అని చెప్పారు, కానీ అన్ని ఫౌండేషన్లు ఆ స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు మెడికల్ కాలేజీల మీద చిత్తశుద్ధి ఉంటే అప్పుడే పూర్తి చేసేవారు కదండి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అమలు చేసే పరిస్థితి, దాంతోపాటు అభివృద్ధి ఇన్ని చూసుకోవాలంటే పీపీపీ అంటే ప్రైవేట్ కాదండి, ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు సమీకరణతో అభివృద్ధి చేసేది. ఇది చాలా మంచి విధానం. అయితే ఇప్పుడు దీన్ని వైసీపీ ప్రత్యేకించి కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారని ఇదే మాట మాట్లాడుతున్నారు. అది తప్పండి. చంద్రబాబు నాయుడు గారేమో ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్తున్నారండి. అంటే ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులు ఇద్దరు భాగస్వామ్యంతో దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఏం చెప్తున్నారు. వాళ్ళేమో ప్రైవేట్ అని చెప్తున్నారు. అసలు ఎవరి మాటలు వాస్తవం అంటారు? నిన్నటి దినం నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిసారండి వైసీపీ టీము, ఎవరైతే మాజీ ఎంపీలు వాళ్ళంతా కూడా అదే ప్రైవేటీకరణ అని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ ఆమె వివరంగా చెప్పారు, ఇది ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో జరుగుతుంది. దీంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు.
అని కూడా వివరంగా చెప్తున్నారు. దీన్ని కూడా పబ్లిక్ అందరూ కూడా చాలా హర్షిస్తున్నారు. ఈ విధానం వల్ల చాలా మంచిదండి. మరి జగన్ గారు రీసెంట్ గా 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారిని కలిశారు. ఏకంగా జైలుకు కూడా వెళ్తాను, దీన్ని ఏమైనా సరే నేను ఆపి తీరుతాను అని అంటారు కదా ఆయన. ఏమండి, ఆయనకి జైలు ఏం కొత్త కాదు. గతంలో ఎన్నో లక్షల కోట్ల అవినీతి చేసి జైలుకి వెళ్ళి వచ్చారు. 1 కోటి సంతకాలు దేనికండి? ఆయన 5 సంవత్సరాలు ఏం చేశాడు? విధ్వంసం చేశాడు. ప్రజలకి మంచి పరిపాలన అందిస్తానని ఒక ఛాన్స్ అని వచ్చి అన్ని రంగాలు అభివృద్ధి చేయనీయకుండా కక్ష సాధింపు ఫ్రాక్షన్ రాజకీయాన్ని అంబేద్కర్ రాజకీయం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. ప్రజలు విసిగి ఆయన 11 సీట్లకు పరిమితం చేశారు. నేను పార్టీ పరంగా మాట్లాడటం లేదండి. 11 సీట్లకు పరిమితం ఎందుకు చేశారు? మంచి పరిపాలన చేస్తుంటే ఎవరు కదండి. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, ప్రజలకి గుడ్ గవర్నెన్స్, మంచి సుపరిపాలన అందిస్తారు, లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, అభివృద్ధి చేయగలడనే నమ్మకంతోనే మ్యాండేటరీ 164 సీట్లు ఆ కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. పిపిపి విధానం అనేది పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం కాదండి. ఇది ప్రైవేట్ ప్లస్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ అండి. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేస్తారు, ప్రైవేట్ వ్యక్తుల పరంగా అవుతుంది అనేది అవాస్తవం. ఇందులో కంప్లీట్ గా ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందండి. ఓన్లీ కన్స్ట్రక్షన్, బిల్డప్, ఆ స్ట్రక్చర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ అవటం కోసం ఈ మిగతా వాళ్ళని ప్రైవేట్ వ్యక్తుల్ని అందులోకి ఆహ్వానించడం జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని ఆహ్వానించిందండి గతంలో. దీనికి గతంలో వైసీపీ గవర్నమెంట్ కూడా దానికి సపోర్ట్ ఇచ్చిందండి. ఇవాళ దీన్ని రాష్ట్రంలో పూర్తిగా ఇది ప్రైవేట్ పరంగా అవుతుంది అనే విధానం అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చంద్రబాబు అమ్మేసుకున్నారు, దోచేసుకున్నారు, తన ప్రైవేట్ వ్యక్తులందరికీ కూడా బిజినెస్ రూపంలో పైడి పనిచేస్తున్నాడు, ప్రైవేటీకరణ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? చంద్రబాబు నాయుడు గారు అయితే పీపీపీ విధానం అని చెప్పి లేదండి. పీపీపీ విధానంలో అధిక వైసీపీ ఏదైతే చేస్తుందో ఆరోపణలు అవి అయితే కరెక్ట్ కాదండి. ఉదాహరణకి ఎట్లా చెప్పాలంటే అండి, ఇప్పుడు మన హైవే రోడ్స్ ఉన్నవి, అవి టోల్ ట్యాక్స్ వాళ్ళు టోల్ వసూలు చేసుకున్నారు, రోడ్డు మొత్తం వాళ్ళే మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చేసుకున్నారు. సేమ్ ఇది కూడా అంతే అండి. రూల్స్ అనేవి గవర్నమెంట్ చేతిలో ఉంటవి. ఓన్లీ వాళ్ళు మెయింటెనెన్స్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు చూసుకున్నారు. అదే విధంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ దీని వరకే అండి. ఎవరైతే డబ్బు ఉన్న రాష్ట్రంలో డబ్బు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజున పెట్టుబడులు పెట్టమని గవర్నమెంట్ ఆహ్వానిస్తుందండి. పెట్టొచ్చు, తప్పులేదు. గవర్నమెంట్ ఆహ్వానించినప్పుడు, ప్రైవేట్ వ్యక్తులు వచ్చినప్పుడు అది ఏమైందంటే కన్స్ట్రక్షన్ ఈజీ అయిపోద్ది, సులభతరం అయిపోద్ది. ఈ రూల్స్ అనే మటుకి జియో కానీ రూల్స్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కాబట్టి ఎటువంటి తప్పులు జరగవండి. ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు బాగుపడటానికి, ప్రభుత్వ రంగ మెడికల్ కాలేజీ బాగుపడటానికి చాలా ఉపయోగకరమైందండి. ఓకే. ఇప్పుడు 2023లో ఈ పీపీపీ విధానం కోసం కేంద్రం ప్రవేశపెట్టినప్పుడు అప్పటి వైసీపీ ఎంపీ తిరుపతి గురుమూర్తి గారు కూడా ఆయన సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఇప్పుడు ఆ పీపీపీ విధానం మీద మెడికల్ కాలేజ్ డెవలప్ చేస్తామంటే వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటారు? అక్కడో మాట ఇక్కడో మాట. అది కేవలం రాష్ట్ర ప్రజల్ని తప్పుగా పట్టించడం అండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఇవన్నీ చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం ఇట్లా తప్పుడు ఆరోపణలు ఏదో బురద జల్లాలంటే ఇట్లా పూర్తిగా ప్రైవేట్ పరంగా ఎదుగుతుంది అని ప్రజల్లో వాళ్ళ మనసుల్లో ఆలోచన కల్పించాలి అనేది, ప్రజల్లో అట్లా కల్పించాలి అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణలు అండి. ఇది పూర్తిగా అవాస్తవం అండి. రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు ఏది వీళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుంది, పూర్తిగా ప్రైవేట్ పరంగా చేస్తుందా లేకపోతే ప్రైవేటు వాళ్ళని కూడా కలుపుకొని డెవలప్మెంట్ చేయడానికి ఏం చేస్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అందరికి అవగాహన ఉందండి దీని మీద. ఈనాటి ప్రభుత్వంలో ఈనాడు ఉండే ప్రజాస్వామ్యంలో ప్రైవేటీకరణతో పాటు గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ప్రజలకి సరైనటువంటి సేవలు అందజేయగలిగారని, ఇది ఏ గవర్నమెంట్ సైడ్కి వెళ్ళినా అందులో పూర్తిగా ఎవరో వాళ్ళ యొక్క సేవలు పొందలేకపోతున్నారని మేము చెప్పగలుగుతాం. అలాగే కంపల్సరీగా గవర్నమెంట్ ప్రైవేట్ దాంతో కంబైన్మెంట్ ఉండి గనక ముందుకు నడిపితే సామాన్యులందరికీ ఖచ్చితమైన సేవలు అందుతాయి అనేది మేము పూర్తిగా నమ్ముతున్నాం.
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ విధానం అనే తప్పు, చంద్రబాబు మొత్తం ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంగా చేసేస్తున్నారు, మొత్తం అమ్మేస్తున్నారు, వాళ్ళ కావాల్సిన వాళ్ళందరికీ కూడా దారాదత్తం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఎంతవరకు నిజమంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేయడం మీద? ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ప్రైవేటీకరణ చేయటం అనేది న్యాయం ఈనాటి కాలంలో ఇప్పుడుండే వాతావరణంలో డిపార్ట్మెంట్ల పరంగా కానీ ఇతరేతర కారణాల వల్ల కానీ అంత అవినీతి ఎక్కువగా ఉంటుంది. దానికోసం కంపల్సరీగా ప్రైవేటీకరణ గవర్నమెంట్ రెండు కలిపి ముందుకు నడిచినప్పుడు దాంట్లో సామాన్యుడికి పేదవాళ్ళకి ఖచ్చితమైన సేవలు అందుతాయని మేము నమ్ముతున్నాం. మరి చంద్రబాబు గారు తీసుకున్న పీపీపీ విధానం అనేది మీరైతే కరెక్ట్ అని నమ్ముతున్నారా? 100% 100% అది కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం ఇదే కాదు, అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే రెవెన్యూ మీద కూడా చాలా ఖచ్చితమైన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్లో గత ప్రభుత్వంలో చేసిన అవినీతి పనులకి ఇంకా ఈ రోజు కూడా ప్రభుత్వ అధికారులకు అంత సహకరిస్తున్నారు. దాని మీద కూడా ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ మీద ప్రత్యేకించి చాలా వచ్చిన ఫిర్యాదుల మీద పాత రికార్డులన్నీ తిరగేసి వాళ్ళు చేసిన తప్పులన్నీ ఎతికి తీయవలసిన అవసరం ప్రభుత్వానికి ఉందని కూడా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. నిజంగా అన్ని లక్షల కోట్లు అప్పులు చేసి ప్రభుత్వాన్ని దివాలా తీసే విధంగా పనితీరు కనబడుతున్నాడు ప్రభుత్వంది, మీరేమంటారు? ఇప్పుడు ప్రభుత్వం అనేది అప్పులు ఎప్పుడు చేస్తానే ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందో స్టేట్ గవర్నమెంట్ చేస్తుందో అది డెవలప్మెంట్ కోసం చేసే అప్పే తప్ప ఇది ఏ నాయకులు జేబులు వేసుకునే అప్పులు కాదు. ఖచ్చితంగా అలాగే ఈ రోజు మన దేశమే కాదు ప్రపంచం అంతా అప్పులు చేసి అభివృద్ధి ముందుకు తీసుకెళ్తుంది. అందుకోసం ఇది చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలు చాలా సరక్కంగా, అందులోకి ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక చాలా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకు అందుబాటులోకి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. చాలా సుఖ సంతోషాలతో అందరికీ నడుస్తుంది. జగన్ గారు 17 మెడికల్ కాలేజీలు కట్టారని చెప్పి మాటికి కూడా చెప్తున్నారు. నిజంగా 17 మెడికల్ కాలేజీలు పూర్తిగా అభివృద్ధి చేశారా? వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఎక్కడ చేశారు? అది ఏవో బోర్డులు పెట్టారన్నారో చేశారన్నారో, నిజానికైతే అందులో పూర్తిగా వాళ్ళ ఫలితాలు చూపించింది లేదు. వాళ్ళన్నీ కట్టేసి ఉండి ప్రజలకు సేవలు అందుతుంటే ఈ రోజు దాని జోలికి వెళ్ళే పని చంద్రబాబు నాయుడు గారికి ఉండేదే కాదు.